అన్న మదర్ టంగ్ అంటే ఏంటి? A mother tongue means only a mother can speak. That's all. Oh. Tante, das Curry brennt. ఏంట్రా నన్ను తిట్టావా? Nein, das Curry brennt auf den Herd, sonst können wir nichts essen. ఇటు రారా. ఏం మాట్లాడుతున్నాడు రా? ఇందాక చిన్నగా తిట్టాడు, ఇప్పుడు పెద్దగా తిట్టాడు. ఏం భాషరా అది? German. నువ్వేమో జర్మనీ బ్యాక్గ్రౌండ్, వీడేమో యూకే బ్యాక్గ్రౌండ్, నేను ఇండియా బ్యాక్గ్రౌండ్ రా. సో మదర్ టంగే మాట్లాడాలి. నేను ఇండియా బ్యాక్గ్రౌండ్ కాబట్టి మీరు తెలుగులోనే మాట్లాడాలి. తెలుగులో చెప్పండి రా ఏం జరిగిందో. కూర మారిపోతుందంట. కూర మాడిపోయిందని ఇంత కూల్గా చెప్తారేంటి? అదే నువ్వు జర్మన్లో చెప్పింది. అందుకే మదర్ టంగ్ కనిపెట్టింది. సన్న టంగ్ మీలాంటి వాళ్ళ వల్ల కనిపెట్టలా. కనీసం మదర్ టంగ్ మదర్కి అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేయండి రా. లేకపోండి ఏమైంది బిట్టు? నా ఫ్రెండ్ కి అవార్డు ఇచ్చారు. డాక్టరాలా అవార్డు ఇచ్చారు? పర్పుల్ పెన్. అవార్డే కదా, మనమే ఇచ్చుకున్నాం అవార్డు. అయితే జాను మన అవార్డు మనమే తెచ్చుకున్నట్టు నేను కూడా ఒక ఆస్కార్ తెచ్చుకుంటా ఉంది. అది ఆస్కార్ తల్లి, ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు, గొప్ప గొప్ప వాళ్ళకే ఇస్తారు. ఆస్కార్ ఏమన్నా ఆకాశంలో నుంచి ఊడిపడుద్దు అనుకున్నావు? ఇలా చేతులు చాపగానే నేను గొప్ప అన్ని అని చెప్పి పుట్టుకతో ఎవరు ఇక్కడ రాసుకొని పుట్టరు. వాళ్ళు చేసే పనుల వల్ల వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు. నాకు నేను చేసే పనులు నచ్చాయి కాబట్టి నేను గొప్పదాన్ని. సో అందుకని నా ఆస్కార్ నేనే తెచ్చుకుంటా. ఎక్కడ పడితే అక్కడ దొరకదు, ఎవరు కాల్సిన వాళ్ళు తెచ్చుకోలేరుది. దొరకపోవడానికి అదేమన్నా దెయ్యమా? నా పేరు అచ్చే ఇచ్చేసి. డాడీ నాకు పెన్నొద్దు, ఆస్కార్ కావాలి. ముందు ఎక్కడ చేస్తున్నారో తెలుసుకుంటే ఒకటి కాదు ఒక 100 తీసుకొచ్చి ఇంటూ దాచి పెట్టుకున్నాం. ఒకటి పోతే ఒకటి స్పేర్గా పడి ఉంటుంది. ఎప్పుడన్నా పాటలాకల్లో కూడా అందరికీ రిటర్న్ గిఫ్ట్లుగా పంచవచ్చు. సరేనా? నువ్వు రా బిట్టు. ఆస్కార్ ఆస్కార్. అది కాదు బిట్టు, దానికి మ్యాచ్ అవుతుంది. దీనికి ఏదైనా మ్యాచింగ్ చూడు. నేను ఇది వేసుకుంటా. మదర్స్ డే కదా బిట్టు, మదర్కి మ్యాచింగ్ చూడాలి డాక్టర్. ఇది బాగుంటుంది కదా. ఇద్దరు మ్యాచ్ అవుతాం. బిట్టు పెట్టి చూడు. ఈసారి మదర్స్ డే బాగా స్పెషల్గా ఉండాలి. ఓకేనా బిట్టు? మీకు ఏ డే స్పెషల్ కాదు, మదర్స్ డే, ఫాదర్స్ డే, బర్త్డే, యానివర్సరీ, ప్రతిసారి ప్రతి డేకి మీరేగా రెడీ అయ్యేది. ఏ డే అయినా స్పెషల్ మాకే ఎందుకు రాసి పెట్టిందంటే మా కళ్ళు ఎప్పుడు స్పెషల్ కోరుకుంటాయని అర్థం. నా కళ్ళతో చూడు, నాకేం స్పెషల్ ఎలా లేదు. నాకు అన్ని డేలు ఒకేలాగా ఉన్నాయి. కావాలని స్పెషల్ డే కోసం వెతుక్కుంటున్నారు. పక్కన వాళ్ళ కళ్ళతో ప్రపంచం చూస్తే ఏమి స్పెషల్ కనిపిస్తుంది? ఎవరి కళ్ళతో వాళ్ళు చూడాలి. నేను ప్రపంచం నా కళ్ళతోనే చూస్తాను. అమ్మాయిలకి అందుకే ప్రతి డే స్పెషల్గా ఉంటుంది. ఎందుకు చెప్పనా? వాళ్ళు అద్దంలో వాళ్ళు చూసుకొని ప్రపంచాన్ని కూడా వాళ్ళ కళ్ళతోనే చూడాలనుకుంటారు. అంతే. అందుకని మాకు ప్రతిరోజు స్పెషల్ డేనే. ఇలా ప్రపంచం మొత్తం నీ కళ్ళతో అలాగే చూస్తుండు, ఏదో ఒక రోజు కళ్ళు కూడా కనిపించకుండా పోతుంది. ఏంటి డిన్నర్ తినడానికి రారా? రండి డిన్నర్ తిందురు. డిన్నర్ తినాలంటే ఏదైనా కొత్త పేరు చెప్పాలి. ఎప్పుడు అన్నము పప్పు కూర అంటే ఎగ్జైట్మెంట్ రాదు. ఏదైనా కొత్త పేరు చెప్పు, అప్పుడు ఎగ్జైట్మెంట్ వస్తుంది. ఓకే, ఎక్సైటింగ్గా కావాలి. కుక్డ్ వెజ్జీస్ అలాంగ్ విత్ లెంటిల్స్ అండ్ స్పైసెస్, drizzled tamarind juice, finely chopped coriander with tendering desi ghee dressing, served with rice. ఎక్సైటింగ్ ఉంది కదా. ఇక్కడికే పట్టరా, టీవీ చూస్తున్నా. కొత్తగా ఉంది వినటానికి కూడా. సాంబారా? సాంబారే. అదే ప్లేట్లో అన్నం కూర చపాతీ పెడితే బోరుమని ఏడుస్తాను. రెస్టారెంట్కి వెళ్ళి ఇన్ని డబ్బులు పెట్టి అన్నం కూర పిసికేసి చపాతీలో రోల్ చేసి పెట్టిస్తే బరీటో అని బావురు కప్పలా తింటారు. బాగా అలవాటు పడ్డారు. ఎక్సైట్మెంట్గా ఉంటుందిగా. తినండి ఇప్పుడే. ఇంట్లో ఫుడ్ అంటే బాగా చులకనైపోయింది. ఇన్ని డబ్బులు పోసి బయట తినమంటేనే ఆనందం వస్తుంది.